ఆల్రెడీ చెప్పేసింది, మీకు తెలియదు, మీరు లేట్ వచ్చారు. కానీ ఆ అమ్మాయి షీ గివెన్ అ కంప్లీట్ డిస్కషన్. ఏమన్నది, తాళి చూపించింది, తాళి ఇలా చూపిస్తే అయిపోతుందా అని అంటున్నారు మీరు, వాస్తవమే కదా. ఆ అమ్మాయి అలా చూపించడానికి కూడా చాలా ఆలోచించింది. రేపటి రోజు నాకు నీకు ప్రశ్నలు అడుగుతారు, నా కుటుంబంలో నాకు నైతిక విలువలు పోతాయి అన్నారు కదా. తను కూడా జూనియర్ అడ్వకేట్ అంటుంది, ఈ మహిళల పట్ల ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఇంత రకంగా అరాచకాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ జనవరి 1న ఆమె మ్యారేజ్ చేసుకున్నానని చెప్తుంది. బిఫోరే అఘోరి గురించి రకరకాల కథనాలు ఆయన చేసుకునే అంత లీనియస్ ఎందుకు ఇచ్చింది? ఎవరు ఇచ్చారు? ఈ అమ్మాయి. అలా ఉండదు, మాటల్లో అనేటివి అలానే ఉంటాయి, మీరు బాగా గమనించాలి. ఈ రోజుల్లో చాలా కేసులు పెండింగ్ ఏమున్నాయి చూడండి. అందమైన భార్యలు ఉన్న వాళ్ళందరికీ ఎందుకు పోయారు అన్న ఫస్ట్ ప్రశ్న. మీరు అన్న క్వశ్చన్ చాలా వైల్డ్ క్వశ్చన్. అది ఎలా చేసింది అని అంటే అమ్మ, దానికి 100 రకాల్లో బలహీనతలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఒక సాధువును కాబట్టి నేను శారీరకమైన సంబంధాల గురించి అంత క్లియర్గా వెళ్ళను. మీడియా సోదరులందరికీ కూడా చెప్పేది ఒకటే విషయం ఏంటంటే, ఒక సాధుతత్వాన్ని ఎత్తుకున్న ఎల్లూరి శ్రీనివాస్ ఒక విషయం కోసమే వచ్చాను. కానీ ఎల్లూరి శ్రీనివాస్ జీన్స్ టీ-షర్ట్ తెచ్చుకుంటే సమాధానాలు మీ అందరూ వేరే వాళ్ళు ఇచ్చేవారు. ఆయన పెట్టుకుని నేను బ్రహ్మ విష్ణువు అని ఒళ్ళంతా రుద్రాక్షలు వేసుకొని చితాభస్మం రాసుకొని చేసే ఈ అపవిత్రమైన పనులను ఆపడానికి మాత్రమే సనాతన ధర్మంలో మేమందరం వచ్చాము. మీరందరూ కూడా ఆలోచించాల్సిందంటే, ఆ అమ్మాయి ఈరోజు బయటకు వచ్చింది, రేపు రోజు రుజువులు అయితేనే కదా ఆ అమ్మాయి అబద్ధమా నిజమా కాదా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు అడ్వకేట్ దగ్గర ఎందుకు వచ్చాము, మేము వేరే దగ్గర కూడా వెళ్ళవచ్చు కదా. అలా వెళ్ళడానికి మీరు ఆలోచించాల్సిన విషయం కూడా, న్యాయపరంగా విలువ కోసం వచ్చాము కాబట్టి అక్కడ న్యాయం ఉన్నదా లేదా అని జస్టిస్ చేసుకునే పరిస్థితుల్లో మీరు అందరు ఉన్నారు. కాబట్టి అడ్వకేట్ గారు కూడా ఏ కాగితం పెడితే ఆ కాగితం పెట్టి పోర్ట్రేట్ చేయడానికి రాదు కదమ్మా. ఆవిడ ఏమంటుంది, నన్ను శారీరకంగా కూడా హింస పెట్టాడు అని అంటే, అంగం లేనివాడు ఏ విధంగా హింస పెడతాడని మనం అడగవచ్చు. కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయి మళ్ళీ ఇంకెన్నో విషయాలు చెప్తుంది, కొంచెం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి మనందరం. మీరు కూడా అన్ని విషయాలు నిజ నిజాల నిర్ధారణ చేసుకున్న తర్వాత నన్ను అడగవచ్చు. ఆ అమ్మాయి ఒకవేళ ఎల్లూరి శ్రీనివాస్ చెప్పిన అమ్మాయి కాదు, ఈవిడ గారే ఏదో డబ్బుల కోసమో ఆశపడి బయటకు వచ్చింది అని మీరు ఒకవేళ అనుకుంటే, నేనైతే సాక్ష్యంగా ఉన్నాను. నేను మీరు ఏదో అన్నారని వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి అయితే పారిపోయటం కాదు. నా పేరు శివరుద్ర సాధు, ధర్మం గురించి అని ఎన్నో విషయాలు ముందుకు వచ్చాను కాబట్టి అమ్మ మీరు నన్ను ప్రశ్నించవచ్చు. అలా రాలేరు ఆడపిల్ల. ఎంతమంది ఆడపిల్లలు ఒకసారి చెప్పండి మీడియాలో హైలైట్ కావడానికి? లేదు, అలా రారు, మీరు అనుకోవడం పొరపాటు. అదే అన్ని అడ్వకేట్ గారు ఇస్తారు, ఎవిడెంట్ గా మాట్లాడతారు. నేను కూడా ఎవిడెంట్ ప్రకారం కోసం వచ్చాను. ఒక ప్రశ్న సూటిగా, పెళ్లి అయింది అని చెప్పడానికి గల కారణం, ఎప్పుడైనా వారిని పెళ్లి చేసుకుంటారు అంటే ఫోటోలు ఉంటాయి, తర్వాత ఒకవేళ రిజిస్టర్ ఆఫీస్ లో చేసుకుంటే రిజిస్టర్ సర్టిఫికేట్ ఉంటుంది, వీడియోస్ ఉంటాయి, ఫోటో విజువల్స్ ఉంటాయి. ఎలాంటిది ఏమన్నా ఆమె చెప్పారా? శాస్త్రీయంగా మాట్లాడితే ఆడ మగ పెళ్లి చేసుకుంటే ఒక ప్రూఫ్, ఆడ చేసుకుంటే ఒక ప్రూఫ్, మగ చేసుకుంటే ఒక ప్రూఫ్ ఉంటుంది. ఎటుగాని తింగరనాయాలు చేసుకుంటే ఏం ప్రూఫ్ ఉంటుంది? దొంగలకి ఏదైనా పెళ్లి ఎలా ఉంటుంది? పెళ్లి అది పెళ్ళి చేసుకున్నారు కదా. నా మాట కండి, మీరు అన్నారు కదా ప్రూఫ్ అంటున్నారు కదా. ఆయన చేసే ఈ దొంగ పనుల కోసమే ప్రూఫ్ లేదు. మీరు ఆలోచించాల్సిన విషయం కూడా అదే. ఎందుకంటే ఇప్పుడు లీగల్గా వచ్చేవాడు అయితే ఎందుకు ఇంత హైడ్ అండ్ సీక్ చేసేవాడు? వర్షిని గురించి పెళ్ళి అన్నారు, ఆ వర్షినే నన్ను తల్లి అని అన్నది, అదే వర్షిని నన్ను భార్య అని అన్నప్పుడు అంత నాలుకకి ఆ విధంగా వచ్చిన ఆ ప్రశ్నలకి మీరు ఎలా అడుగుతారు? పెళ్లి అన్నట్టు ఎలా ఉంటుందంటే 5 రోజుల పెళ్లి ఆయన తీసుకున్నాను. సోషల్ మీడియా మాధ్యమాలలో బాగా వైరల్ గా కంటెంట్ గా ఉన్నటువంటి ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఎందుకు రావాల్సి వచ్చింది? ఎవరు ఈమెకి ఇప్పుడు బాధ అవుతుంది, వేరే వాళ్ళు ఈ విధంగా ఈయనకి ఎక్కడెక్కడ పోతున్నాడో అని చెప్పేసి. ఇదే మనం కనుకోవాల్సింది ఏంటంట, ఒక ఆడపిల్ల మోసం జరుగుతుంది కాబట్టి ఇంకో ఆడపిల్ల కూడా జరుగుతుందని ఆవిడ ధైర్యం చేసింది. మీరు ఆ ధైర్యాన్ని అప్రిషియేట్ చేయాల్సిన సమయము, రుజువు చేయాల్సిన సమయం ఇది. అంతేగాని వచ్చిన ఆవిడని మనం అడిగి వెనక్కి పోయేలా చేయకూడదు అంటున్నాను స్వామి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీరు తనతో మాట్లాడినప్పుడు వీళ్ళిద్దరికి ప్రేమ వివాహమా, అండర్స్టాండింగ్ వివాహమా, అసలు ఈవిడ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? నేను అడిగిన ప్రశ్న ఆమె ఏమన్నదంటే, కొందరు ఎలా ఉంటుందంట, మీరు మేడం ఒక నిమిషం, అదే ఒక నిమిషం సార్, రైట్ టు ప్రైవసీ కింద వస్తుంది. అవి చెప్పలేదు. ఇప్పుడు ఒక నల్లగా దున్నపోతులా ఎర్రగున్న భార్య వచ్చింది అని అంటే ఎలా చేసుకున్నామో అని అడుగుతావు. అమ్మను మనసే చూసి ప్రొవైడ్ బోత్ సైడ్ డిస్కషన్స్ యాజ్ ఎ మీడియా. ఒక సాధువులా నేను చెప్తున్నా చూడమ్మా, నేను కంప్లీట్ డాటా ఉంటేనే నేను ముందుకు దిగుతా అమ్మా. అంత నాకేం సరదా తల్లి. ఈరోజు సాధు సంతులందరూ కూర్చున్నారు, ప్రూఫ్స్ ఫోటోస్ అన్ని డాక్యుమెంట్స్ అమ్మ ఇస్తా అన్నారు. అడ్వకేట్ గారు కూడా అదే చెప్పింది కదా. ఈయన గారు ఎలా వెళ్తారు చెప్పండి? ఏం లేని ఈవిడ తీసుకొని డెఫినెట్లీ ఇస్తా. చూసాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.